వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్నో రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. అయితే ఈ డేటా సెంటర్ వల్ల అంత ఉపయోగం లేదు, కేవలం 200 మందికి ఉద్యోగాలు ఇస్తాయని పరిస్థితిని దీని మీద ఎలా చూస్తారు? అంటే నాకు నాలెడ్జ్ దీని మీద తక్కువ అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువ తక్కువ అన్నది కాదు, దీని వలన ఒక ఫిలిప్ ఒక బూస్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినందువల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువ జాబ్స్ ఇందులో పర్సే ఒక 10,000 రావచ్చు. కానీ ఈ 10,000 ఉద్యోగాలు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన రేపు భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు వచ్చే దీన్ని ఉపయోగించుకొని వచ్చే ఇండస్ట్రీస్ అయితే దీనికి ఎన్నో రెట్లు 10 రెట్లు కావచ్చు, 20 రెట్లు కావచ్చు, ఎన్నో రెట్లు ఉద్యోగం పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ అంటే ఏఐ బేస్డ్ ఆర్ ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ రావటం అనేది ఖాయం. అందుకనే ఎంతోమంది పక్క రాష్ట్రాలు కూడా బాధపడుతున్నారు, మరి వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు. జనరల్గా అందరినీ ద్రాక్ష పండు పుల్లను కాబట్టి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. బట్ గూగుల్ వాళ్ళ 1000 మెగావాట్ అంటే 1 గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీ ఈ ప్రాంతంలో రావటం అన్నది ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. దానికి ఒకటే, అంత మంచి జరగకపోతే ఇప్పుడు గొంతు చించుకునే పార్టీ అంత గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే అయిపోయింది, ఓడిపోయారు, ఇంకా దాని గురించి అనవసరం. మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు పెట్టి ఇచ్చారు కదండి. కరెక్టే. ఏందో మమ్మల్ని మేము ఎన్నిసార్లు పోగొడుకుంటాం. వాళ్ళు మంచి పనులు చేశారు ఈ సంవత్సరంన్నరలో, పొగిడితే మళ్ళీ డబ్బా కొట్టుకుంటున్నారు అంటారు. మళ్ళీ వాళ్ళు కామెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఏదైనా ఒక పని 2 పనులు చేశారంటే ఏదో చేశారనొచ్చు. డెఫినెట్గా మెనీ గుడ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. మళ్ళీ ఇంకో 2వ డిఎస్సి కూడా త్వరలోనే పెడతామని చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరుగుతుంది. కొంచెం ఫైనాన్స్ వాళ్ళ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని అధిగమించి సర్వీస్ కమిషన్ కూడా నిన్న మేము చర్చ జరిగింది. మాకు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా సుమారు ఒక 150 ఉద్యోగాలు తక్షణం ఫిల్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అది పర్మనెంట్ జాబ్స్ కావచ్చు, కొన్ని టు స్టార్ట్ విత్ టెంపరీ జాబ్స్ కావచ్చు. అభివృద్ధి అంటూ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఉద్యోగాల కల్పన ఆటోమేటిక్గా జరుగుతుంది. సరైన దిశలో ఆర్థికంగా మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇంతకు మించి ఇప్పుడు విశాఖపట్నం మెట్రో వస్తుంది, అది టెండర్లు కూడా అయిపోయినాయి చూశారు. గూగుల్ ఖచ్చితంగా వస్తుంది చూశారు. ఆర్సిలర్మిట్టల్ అది డెఫినెట్గా ఖచ్చితంగా వచ్చే ప్రాజెక్టే. మరి సుమారు దగ్గర 4-5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా స్పష్టంగా విజిబిలిటీ అయితే క్లియర్గా ఉంది. ఇది ఆయన రాకూడదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. మరి ఈలోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి అది ఆయన తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఈ పార్టీకి ఇంటర్వ్యూ మొదలుపెట్టి ఉంటారు. ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. ఇది వచ్చేసారి అసెంబ్లీకి వస్తానంటారా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి, లేదు వచ్చిన తర్వాతే వస్తానంటారా
అది నేను చెప్పలేను. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది, ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయనైనా కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నేలాపనిందలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. ఆయన ఇంట్లోనే మరి ఏదో అసెంబ్లీ నిర్వహణలాగా ఆయన మాట్లాడటం, మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారనుకోండి, తక్కువని అసెంబ్లీలో అయితే కృష్ణకుమార్ రాజు గారు లేచి నుంచి వెంటనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు. సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్, వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. సో రేపు నెక్స్ట్ జరగబోయే సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, వస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే అని మా భావన. వచ్చే అసెంబ్లీ జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏమి ఉండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసున్న దాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల మించి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి, అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే ఇస్తారు కదా, అధిక ప్రతిపక్ష అది కరెక్ట్ కాదండి. మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ కృష్ణకుమార్ రాజు గారు ఉన్నారు, వారి పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆయన? మీరు చూసారు కదా, నేను ఎప్పుడు బెల్ నొప్పుతూనే ఉంటాను, ఆయన పట్టించుకుంటాను. ఆయన మాట్లాడుతున్నారు కదా. సో మరి 8 మంది సభ్యులు ఉన్న కృష్ణకుమార్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనకి 11 మంది సభ్యులు ఉన్నారు, ఆయనతో కలిపి 11 మంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా సమయం అన్నది వారు మాట్లాడే కంటెంట్ని బట్టి, ఆ పాయింట్ని బట్టి ఉంటుంది. సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఎవరు అని మాట్లాడటం. ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. అదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే, ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అదొక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు, మేము సమయం ఇవ్వనట్టు, బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంత మునుపు పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి కొంతమంది చేశారు కదా 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంపీ చేశారు. సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కి రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయననే అనుకోవటం అది సమంజసం కాదు. అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది
సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కానీ డెఫినెట్గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సబ్జెక్టు 4 పార్టీలు మాట్లాడాలి అంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పార్లమెంట్లో కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు, సింగిల్ ఆర్ ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంపీఏ ఉంటారు. మాకు బేనీవాల్ హనుమాన్జీ అని ఒక పార్లమెంట్లో ఆయన లోక్ తాంత్రిక్ ఏదో పార్టీ రాజస్థాన్లో ఆయన ప్రతిసారి మాట్లాడతారు, లోక్సభలో ఆయనకు వచ్చేది. సో అలాగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అది నిజమైన అబద్ధమైన ఎక్స్ప్రెస్ చేసే అవకాశం నార్మల్గా ప్రతి పార్టీకి వస్తుంది. ఆయన ఒకసారి కూడా అసెంబ్లీకి రాకుండా మరి ఆ రకంగా మాట్లాడటం మరి మానేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏమండి అది నిన్న నేను చెప్పవలసింది చెప్పా. సో ఇంకా దాని గురించి మాట్లాడటం అనవసరం. అవును, ఫిర్యాదులు పంపారు కదా, ఫిర్యాదులు పంపారు, ఫిర్యాదుల మీద విచారణ జరుగుతుంది. ఏముంది అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన నేను సపోర్ట్ చేయటం కాదు. అక్కడ నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ గారి గురించి ఆ పనితీరు మీద బాగోలేదనుకోండి, కంప్లైంట్స్ విష్ణుకుమార్ రాజు గారికి తెలుస్తాయి. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా, వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నా. నాకెవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బట్ నేను నా దగ్గర పనిచేస్తున్న నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. దానికి ఇంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. నేను
డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత. సో నేను కొంతమంది నేనేదో కాంట్రడిక్టింగ్గా మాట్లాడారు అనుకుంటున్నారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పడం జరిగింది, అంతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినంత వరకు మంచి అధికారి అని నాకు తెలిసిందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఆయన ఉన్న పొజిషన్లో ఆయనకి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన చేసింది 100% కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమన్నారు. ఏం ఎంక్వైరీ చేయొద్దని చెప్పలేదు, నువ్వు వెంటనే తీసేయాలి అని అనలేదు. ఆయన చక్కగా ఆలోచించి ఆయన నిర్ణయం చెప్పారు. సో నాకు తెలిసింది, ఎందుకంటే ఆ ఏరియాలో ఆయన భీమవరం, ఉండి ఈ 2 ప్రాంతాలకి సంబంధించి అధికారి. సో నా ఏరియాలో మా భీమవరం ఎమ్మెల్యే గారికి మాకు తెలియంది, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో వెళ్ళి చెప్పారు, తప్పులేదు, ఎంక్వైరీ చేయమన్నారు. సో ఆయన ఎంక్వైరీ చేయమన్న దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన విషయం, బాధ్యత గల ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా కాదు, మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు, నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలా. నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను. ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే, అది ఎన్నోసార్లు చెప్పాను, ఆయనకి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అపార్థం చేసుకున్నట్టున్నారు. సో నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ నా మనసులో ఉన్నది నేను చెప్పటం జరిగింది. ఇక దీని గురించి ఆపేస్తే బాగుంది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్, ఇందులో భాగంగా గతంలో ఎన్నో విడతలు విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చున్నారు. ఈరోజు అనుకోకుండా నిన్న మా మీటింగ్ జరగటం, పిటిషన్స్ కమిటీ, అందులో విష్ణుకుమార్ రాజు గారు సభ్యులు. ఆ సందర్భంగా ఈ చెక్స్ వచ్చినాయి, రేపు మనం కలిసి ఇక్కడ మా ఆఫీస్లో ఈ చెక్స్ పంపిణీ చేద్దాం ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ నుంచి అన్న వెంటనే తప్పకుండా రెగ్యులర్గా మా నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా 2 సార్లు, ప్రతి 15-20 రోజులకి ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం, చాలా ఫాస్ట్గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఈ సహాయ నిధి. సో తప్పకుండా మీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఆయన అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్, ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి ఇదే ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మనం చూస్తున్నాం. ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఈ సేవలు పొందుతున్నారు. కొంచెం పేమెంట్, ఆర్థిక మరి గతంలో మరి అప్పులు మరీ ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి నిన్న సాయంత్రం ఒక 250 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో వచ్చే వారంలో ఇంకొక 250 కోట్లు రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది. అక్కడ ముఖ్యమంత్రి గారి చొరవ, అలాగే మరి భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి చొరవ, ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం, రాష్ట్ర
హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు కొత్త హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ 25 లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళబోతోంది. నిజంగా అందరికీ ప్రజలందరికీ కూడా వైద్యం అందించే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే అదే స్థాయిలో ఎలా అయితే 25 లక్షల రూపాయల వరకు వైద్యాన్ని అందిస్తున్నారో అదే స్థాయిలో విద్యను కూడా అందించడానికి పాఠశాలల ఇంప్రూవ్మెంట్ దీనికి కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఈ విద్య వైద్యం ఏదైతే అత్యంత ప్రతి ఒక్కరికి అవసరమో దానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇవ్వటం ఆ దిశగా ముందుకెళ్ళటం ఎంతో ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎంతో సంతోషం కలిగించే అంశం అని చెప్పి ఈ సందర్భంగా ఈ చెక్ రిలీజ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రిలీజ్ సందర్భంగా రాబోయే రోజుల్లో ఏ రెండు విద్యా వైద్యం ఎలాగా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్ళబోతున్నాయో అనేది చర్చించుకోవాల్సిన సమయం సందర్భం కాబట్టి వాటి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు నాకెంతో ఆప్తులు. సుమారు 4.5 దశాబ్దాల క్రితం మేము ఒకే క్లాస్లో బీఫార్మసీలో జాయిన్ అయ్యాం. తర్వాత ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా మేము మంచి స్నేహితులు. ఇప్పుడు ఒకే శాసనసభలో అప్పుడు ఒకే క్లాసులో ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఒకే శాసనసభలో మరి ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా ఫ్లోర్ లీడర్గా ఆయన ఉంటాం. నేను కూడా అదే శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఉంటాం. చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఒకప్పుడు ఒక క్లాసులో ఉన్న వాళ్ళం మళ్ళీ అదే అసెంబ్లీలో మంచి స్థానాల్లోనే అలా ఉండగలగటం నిజంగా. ఆ తర్వాత మళ్ళీ ఇలా మీ ముందు ఆయన ఆఫీస్లో కూర్చుని ఈ చెక్కులు పంపిణీ మీ అందరితోటి కలిసి మాట్లాడటం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా అకేజన్ కూడా మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.